యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి. లాభాల్లో వాటాలు, లాభాల్లో వాటాలు, జీతాలు పెంచాలి. ఎండి 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 లాభాల్లో వాటాలు. ఎండి 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 ఎండి. ఆపండి, అరవకుండా ముందు కాస్త నేను చెప్పేది వినండి. ముందు మేం చెప్పేది వింటే మీరు చెప్పేది మేము వింటాం. మీ కోరికలేంటో అప్పుడే చెప్పారు, ఇప్పుడు మీ నినాదాలు చెప్తున్నాయి. ఇలా అరిచి కంపెనీ పరువు బజార్న పడేయడమే కానీ అరుపులు అవసరాలు తీర్చవు, నినాదాలు న్యాయం చేయవు. మనం కూర్చొని సాధ్యాసాధ్యాలు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. సమ్మె కార్మికుడి హక్కు, దాన్ని వారించాలని చూడటం యాజమాన్యానికి అలవాటు. ఏదైనా చర్చలేగా, ఎందుకు అరుచుకోవడం? ఇది అరవటం కాదు, మా నిరసన తెలియజేస్తున్నాం. ముందు నా మాట వినండి. చెప్పండి అయితే. చూడండి, మనకి 100 కోట్ల కొత్త కాంట్రాక్ట్ రాబోతుంది. ఈవేళ వాళ్ళు మన కంపెనీకొచ్చి మన కంపెనీ సామర్థ్యం, మీ అనుభవం, పనితనం, మిషనరీ కండిషన్స్ అన్నీ పరిశీలించి అగ్రిమెంట్ అవుదామని అన్నారు. ఈ టైంలో మీరు ఇలా స్ట్రైక్ చేయడం పద్ధతిగా ఉండదు. వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఉంటే మనతో అగ్రిమెంట్ చేసుకోరు. దయచేసి నా మాట విని ముందు సమ్మె ఆపండి. అగ్రిమెంట్ అయిన తర్వాత మనం మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వద్దాం. ముందు జీతం అన్నా మేము అడిగినంత పెంచండి, అప్పుడు ఆలోచిస్తాం. అయినా మీకు మాకు అనుకున్న ఒప్పందం అయిపోయింది. ముందు అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం జీతాలు పెంచండి, ఆ తర్వాతే చర్చ. ఏమిటయ్యా సాంబశివరావు, నీలాంటి సీనియర్ వర్కరు ఇలా మాట్లాడచ్చా? అవసరం చూసి సమ్మె చేయడం బ్లాక్ మెయిలింగ్ అవుతుంది. బ్లాకో వైటో మాకు జీతాలు పెంచాలి, ఆ తర్వాతే ఏదైనా. నా మాట విను సాంబశివరావు. మీరు ఇంకేం మాట్లాడకండి, జీతాలు పెరిగాకే ఏ మాటైనా. ఎండి ఎండి ఎండి. ఇంత మొండితనం పనికిరాదు. మేము మొండిగా లేకపోతే మమ్మల్ని మీరు అస్సలు పట్టించుకోరు. అందుకే ఇదే రైట్ టైం అనుకున్నాం. ఆదిత్య గారు ఎంత మంచివారో తెలుసుగా, వారి గురించి తెలిసి సడన్ గా ఇలా చేయడం న్యాయమేనా? న్యాయమా ధర్మమా అని ఇప్పుడు అంటున్నారు, మరి మా జీతాలు పెంచకపోవటం మీకు న్యాయమా? తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను కదా. తర్వాత అంటూ వాయిదాలేస్తారు. అందుకే స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. మేం సాటిస్ఫై అయితే అప్పుడు సమ్మె ఆపుతాం. అయితే మీ ఇష్టం. మేనేజర్ గారు మీరండి. ఎండి ఎండి ఎండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సార్, మొన్న ధరణి గారు మనతో మాట్లాడినప్పుడు చాలా డీసెంట్ బిహేవియర్గా ఉన్నారు. కాంట్రాక్ట్ ఎలాగైనా దక్కించుకోవాలని, తన ఎఫిషియెంట్ ప్రూవ్ చేసుకోవాలని, కంపెనీ ప్రెస్టేజ్ కాపాడుకోవాలనే పట్టుదల ఆమెలో క్లియర్గా కనిపించింది. ఎస్, నువ్వన్నది అక్షరాల నిజం. మనం ఈ ఆర్డర్ని ఆ కంపెనీకి ఇవ్వడమే బెటర్. పైగా ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఆదిత్య గారికి, వారి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మంచి పేరుంది. అలాంటి ప్రెస్టీజియస్ కంపెనీతో డీలింగ్ మనకి మంచి పేరు తెచ్చిపెడుతుంది. వాళ్ళు స్టాండర్డ్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు సార్. కంపెనీ వర్కర్స్ కూడా చాలా స్కిల్డ్ పీపుల్ అంట. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మా డిమాండ్స్ ని వెంటనే తీర్చాలి. ఎందుకు వీళ్ళింత మొండిగా ప్రవర్తిస్తున్నారు? ఎంత చెప్పినా వినడం లేదు, అసలు మాట్లాడడానికి ముందుకు రావడం లేదు.